అమెరికా భూతల దాడులకు దిగనుంది అని వార్తలు వస్తున్న వేళ ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే ముందుకు రండి అంటూ ఇరాన్ తమ సైనికులతో విడుదల చేసిన ఒక వీడియో యుద్ధానికి మరింత ఆజ్యం పోసేలా ఉంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, రెండు దేశాల సైనిక మోహరింపులు దేనికి సంకేతమో ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తూ ఉండగా ఇరాన్ తాజాగా విడుదల చేసిన ఒక వీడియో యుద్ధానికి మరింత ఆజ్యం పోసేలా ఉంది. అగ్రరాజ్యం సైనికులను ఎదుర్కొని ఓడించేందుకు తమ ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ సైన్యం వీడియో ద్వారా ప్రకటించింది. ఈ వీడియోలో ముఖ్యంగా దగ్గరకు రండి అనే పదాన్ని హైలైట్ చేశారు. ఇది అమెరికా బలగాలకు ఇరాన్ ఇస్తున్న ప్రత్యక్ష హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగితే ప్రాణనష్టం తప్పదనే కఠినమైన సందేశాన్ని ఇరాన్ ఈ వీడియో ద్వారా పంపిందని అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మంది పారా బలగాలు పశ్చిమాసియాకు చేరుకోవడం ప్రారంభించారు. వీరితో పాటు అదనపు మెరైన్లు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఒక బ్రిగేడ్ కంబాట్ టీం రంగంలోకి దిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తదుపరి సైనిక చర్యలపై సమాలోచనలు చేస్తున్న సమయంలోనే ఈ ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్సెస్ ఇరాన్ సమీపానికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికులు భారీగా మోహరించడం వల్లనే ఇరాన్ హెచ్చరిస్తూ వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్లో నేరుగా సైన్యాన్ని దించి యుద్ధం చేయాలన్న తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అమెరికా అధికారులు తెలిపారు. భవిష్యత్తులో అవసరమైతే ఆపరేషన్లు నిర్వహించేందుకు అగ్రరాజ్యం సామర్థ్యాన్ని పెంచుకునేందుకే ఈ మోహరింపు అని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ సైతం వ్యూహాన్ని మార్చుకుంది. వైమానిక దాడులకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా సైనికులు రంగంలోకి దిగి పోరాడే పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా భూమార్గంలో చొరబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి, సైనికాధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా భారీగా బలగాలను మోహరిస్తూండడం, దగ్గరకు రండి చూసుకుందామని ఇరాన్ కవ్విస్తూ ఉండటంతో యుద్ధం ఎలాంటి మలుపు తీసుకోనుందో అని ప్రపంచ దేశాలు ఆందోళనగా చూస్తున్నాయి.